వెబ్ దునియా వీక్షకులకు స్వాగతం. 10/8/2025 నుంచి 16/8/2025 వరకు మీ వార రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారి ఫలితాలు: సమిష్టి కృతితో లక్ష్యం సాధిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలకు ఏమాత్రం పొంతన ఉండదు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ముఖ్యమైన చెల్లింపులు అలక్ష్యం చేయకండి. మీ అలక్ష్యం ఇబ్బందికి గురి చేస్తుంది. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. వృషభం: అన్ని విధాల అనుకూలం. స్నేహబంధాలు బలపడతాయి. ఎత్తటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. మంగళవారం నాడు నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. అపరిచితులను ఒక కంట కనిపెట్టుకుని ఉండండి. అనవసర జోక్యం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. గృహ మార్పు అనుకూలం. సంతానానికి శుభయోగం. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ఉపాధ్యాయులకు పురస్కార యోగం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. మిథునం: స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు అధికం. సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. చిట్స్, ఫైనాన్స్ జోలికి వెళ్ళవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. పనులు హడావిడిగా సాగుతాయి. సోమవారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలు పడదు. ప్రేతముల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. మొండిగా ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు కొత్త సమస్యలు. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామిక ఒప్పందాల్లో మెలకు అవసరం. శుభకార్యానికి హాజరవుతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. కర్కాటకం: కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ కష్టం వృధా కాదు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. బుధవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో తరచు సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సంతానం అత్యుత్సాహం వివాదాస్పదమవుతుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. సింహం: వ్యవహార అనుకూలత అంతంత మాత్రమే. సంప్రదింపులు వాయిదా పడతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయాన్ని సమస్యగా భావించవద్దు. సంకల్ప బలంతో ముందుకు సాగండి. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. ముఖ్యమైన చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ఆందోళన తగ్గి కుదుట పడతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. చేసిన పనులే తిరిగి చేయాల్సి ఉంటుంది. వ్యాపారాలు సామాన్యం. ప్రైవేటు ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్య: ఈ వారం నిరాశాజనకం. కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. అనవసర ఒత్తిళ్లకు గురి కావద్దు. వీలైనంత వరకు ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవడం శ్రేయస్కరం. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెంటాడుతుంది. ఖర్చులు సామాన్యం. ధన సహాయం తగదు. శ్రీమతి ప్రోద్బలంతో కొత్త యత్నాలు మొదలెడతారు. కలిసి వచ్చిన అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అవివాహితులకు శుభయోగం. ఆహ్వాన పత్రాలు అందుకుంటారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉపాధ్యాయుల కష్టం ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి. సహోద్యోగులతో జాగ్రత్త. వ్యాపారాలు లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తుల: వ్యవహారాల్లో మీదే పై చేయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. కొత్త పనులు చేపడతారు. ఖర్చులు అర్చనాలు మించుతాయి. పొదుపుకు అవకాశం లేదు. దూర బంధుత్వాలు బలపడతాయి. శుక్రవారం నాడు ఊహించిన ఖర్చులు ఎదురవుతాయి. ఇతరుల బాధ్యతలు చేపట్టిన ఇబ్బందులు తప్పవు. దంపతుల మధ్య సఖ్యత లోపం కొందరి దాకా చికాకు పరుస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పత్రాల సవరణలు అనుకూలిస్తాయి. ఒత్తిడి తగ్గి కుదుట పడతారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. వ్యాపారాలు సామాన్యం. హోల్సేల్ వ్యాపారులకు నిరాశజనకం. ఉద్యోగస్తులకు పదవి యోగం. ఉపాధ్యాయుల కష్టం ఫలిస్తుంది. వృశ్చికం: అన్ని రకాల వారికి కలిసి వచ్చే సమయం. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. స్నేహబంధాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అనవసర విషయాల జోలికి వెళ్ళవద్దు. శనివారం నాడు ప్రముఖుల సందర్శన కోసం పడిగాపులు తప్పవు. మీ కృషి ఫలిస్తుంది. కష్టమనుకున్న పనులు తేలిగ్గా పూర్తి చేస్తారు. ఆందోళన కలిగించిన సమస్యలు సద్దుమణుగుతాయి. పెద్ద మొత్తం సరుకు నిల్వల్లో జాగ్రత్త. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనివార్యం. ఓర్పుతో ఉద్యోగ యత్నం సాగించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. దైవ దర్శనాలు ప్రశాంతంగా సాగుతాయి. ధనుస్సు: పరిస్థితులకు అనుకూలంగా మెలగండి. కలిసి వచ్చిన అవకాశాలను జారవిడ్చుకోవద్దు. తప్పు చేశామన్న భావన రానివ్వకండి.
మీ కృషి త్వరలో ఫలిస్తుంది. బుధవారం నాడు పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఆత్మీయుల ఆహ్వానం అందుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వివాహ యత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక సంబంధం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ బాధ్యతలపై దృష్టి పెట్టండి. ఉపాధి పథకాలు నిరుత్సాహపరుస్తాయి. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. మకరం, సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యవహార అనుకూలత, ధనలాభం ఉన్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలించకపోవచ్చు. సోమవారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని ఓ కంట కనిపెట్టుకుని ఉండండి. చేపట్టిన పనులు త్వరితగతిన సాగుతాయి. సలహాలు సాయం ఆశించవద్దు. స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది. పత్రాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. మార్కెట్ రంగాల వారి టార్గెట్లు అధిగమిస్తారు. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థల మార్పు కలిసి వస్తుంది. కుంభం, ఆదాయం బాగుంటుంది. కొంత మొత్తం పొదుపు చేస్తారు. చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి కాస్త ఇబ్బందులు తప్పవు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. గురువారం నాడు ఇతరుల విషయాలు జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలగకుండా మెలగండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తి, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. మీనం, శ్రమించిన ఫలితం అంతంత మాత్రమే. అనవసర ఒత్తిళ్లకు గురి కావద్దు. లక్ష్యానికి చేరువలో ఉన్నారు. ఆశావాహ దృక్పథంతో ప్రయత్నాలు సాగించండి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై ప్రభావం చూపుతాయి. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి ఖర్చు చేస్తారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలం అవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. గృహంలో మార్పులు, చేర్పులు అనివార్యం. ఉద్యోగ బాధ్యతలపై దృష్టి పెట్టండి. యాదృచ్ఛికంగా తప్పిదాలు దొరికే ఆస్కారం ఉంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. రిటైర్డ్ అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. ధన్యవాదాలు.